తాజాగా కొమరంపులి కలేజా ప్రొడ్యూసర్ రమేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నేను నాకు ఉన్నటువంటి ఎకరాలన్నిటి కూడా ఒకరికి తెలియకుండా అమ్మేశాను. సో దానికోసమే నా మీద కేసు వేశారు. దీని గురించి నేను 14 ఏళ్ల వరకు ఎంతో అవస్థలు పడ్డాను. ఎట్టకేలకు నాకు న్యాయం జరిగిందని అయితే ప్రెస్ మీట్ చెప్తున్నారు. కానీ ఇదంతా తప్పు అని చెప్పేసి వైజయంతి ఫైనాన్షియర్ అలాగే తమ తరపునటువంటి సదానంద్ గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఇదంతా తను చెప్పేది అబద్ధము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆయనది ప్రతిదీ కూడా అబద్ధమైన మాట. నా దగ్గర పేపర్ వర్క్తో సహా అన్నీ ఉన్నాయి. నా దగ్గర ప్రతి పేపర్ మీకు ఇచ్చేస్తాను. అతని వైఫ్, నేను, నా వైఫ్ సైన్ చేసి ఉంది. ఆ జీపీఏ చేశారు 5 ఎకరాలు. 5 ఎకరాలు కూడా నా పేపర్స్ ఉన్నాయి, మీకు ఇవ్వండి ఇచ్చేస్తాను. సార్, ఇంత క్లియర్గా మీరైతే ప్రూఫ్స్ తీసుకొని అయితే వచ్చారు. బట్ ఆయనకు కూడా తెలిసే ఉంటాయి కదా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయని. బట్ స్టిల్ మీడియా ముందు అంత ధైర్యంగా ఆయన చెప్పడానికి రీజన్ ఏమైంది? అబద్ధాలు చెప్పడానికి 1000 అబద్ధాలు చెప్పడం కష్టం అమ్మా. ఆల్రెడీ ఈజ్ హ్యాబిచుయేటెడ్ టు టెల్ ద లైస్. హీ కెన్ టెల్ 100 lies ఆల్సో. The most untrustworthy word in this world. That's all I can say. మామూలుగా యాక్చువల్లీ తన ఇష్యూ జరిగినంత సేపు కూడా తన ల్యాండ్ ఇష్యూ మీద తన మీద కేసులు పడ్డాయి. కానీ ఎవరు కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేరు అని చెప్పారు. బట్ మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా, మరి దీని గురించి ఎలా మాట్లాడతారు? ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ 150 కేసులు పెట్టారు. ప్రొడ్యూసర్స్ ల్యాండ్ లాక్కున్నాడు. అందరు సఫరరు. 100 రూపాయలకు 4 రూపాయలు ఇచ్చి సెటిల్ చేశాడు, బెదిరించి. మధ్యలో చెల్లి సూర్యు భానుకిరణ్ తోటి పెట్టేసి. సో ఎందుకని ఆ 40 రూపాయలు తీసుకొని కామ్గుండిపోయాడు. అంటే గతంలో ఇంతకుముందు మీరు 2011లో అప్పుడు కేసు అయితే వేసాను అన్నారు కదా, అంతకు ముందు కానీ మీకు ఏవైతే థ్రెటనింగ్ కాల్స్ జరిగినాయో ఆ మధ్యలో తర్వాత కూడా తను జైల్లో ఉన్నప్పుడు కానీ ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కానీ ప్రెస్ మీట్ ముందు తర్వాత కానీ ఏమన్నా థ్రెటనింగ్స్ వచ్చినాయి? నాకు థ్రెటనింగ్స్ వచ్చినాయి. ప్లస్ నా మీద కేసులు, ఫాల్స్ కేసులు పెట్టారు. దగ్గర 8 కేసులు పెట్టారు నా మీద. ఎటువంటి కేసెస్ మీ మీద? క్రిమినల్ కేసెస్. ఓన్లీ బెదిరియడం, మేము వాడిపై ఇంటి మీద దాడి చేసినట్టు. ప్లస్ నేను, నా వైఫ్, మా ఇద్దరు పేర్లు పెట్టడం ఇంకా విచిత్రం. నేను చెన్నైకి పోయి బెదిరించినట్టు. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లో అన్నిట్లో కూడా ఆయనని బహిష్కరించాలని మీరు చెప్తున్నారు. ఎటువంటి వినతి పత్రంగానే ఏమన్నా అందజేశారు ఇప్పటివరకు? అతనికి ఫిలిం ఛాంబర్ నుండి బహిష్కరించాలి. అతను ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్ చేయకూడదు. అతను 24 క్రాఫ్ట్స్ సహకరించొద్దు. ఈవెన్ ఐ విల్ మీట్ సినీ పెద్దలు ఆల్సో షార్ట్లీ. సాధారణ ఇప్పుడు ఆయన అయితే నాకు న్యాయపరంగానే వచ్చింది, నేనేం తప్పులు చేయలేదని అయితే రమేష్ బాబు గారు చెప్తున్నారు. బట్ మీ దగ్గర అయితే ప్రూఫ్లు ఉన్నాయని అంటున్నారు. బట్ ఆయనకి వచ్చిన న్యాయం అనేది కాదు. మీరు రిటర్న్ మళ్ళీ మన కేసు ఫైల్ చేసే అవకాశం ఉన్నాయి? హైకోర్టు ఐఎమ్ గోయింగ్ టు జడ్జిమెంట్. ఇంకా రాలేదు. జడ్జిమెంట్ వచ్చినాక నేను చేసేస్తాను. ఏకంగా ఇప్పుడు కొంతమంది పెద్ద స్టార్ హీరోస్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తీసుకొని మరి ఆయన ప్రస్తావించారు. వాళ్ళు ఎటువంటి హెల్ప్లు చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా. సో దీని గురించి ఏమన్నా మీరు పెద్దవాళ్ళని కూడా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్లీ. క్యారెక్టర్స్ అసాసినేషన్ అండి వాళ్ళది. మహేష్ బాబును, పవన్ కళ్యాణ్ లాంటిని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? నేను కూడా డెఫినెట్లీ అప్రోచ్ అవుతాను వాళ్ళని. ఇప్పటి వరకు ఎవరన్నా తెలంగాణ గవర్నమెంట్ తరపున ఎవరన్నా అఫీషియల్స్ ని మీరు మీట్ అయ్యారా? సీఎం రేవంత్ రెడ్డి ఇది ఫస్ట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ ట్రై టు మీట్ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్. అండ్ 100 ఎకరాలు కబ్జాలో ఉందండి. భానుకిరణ్, తర్వాత రమేష్ అండ్ మద్దెల సూరి దగ్గర ఈ రోజు కూడా ఉంది. అది ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు ఆనరబుల్ సీఎం. చివరిగా ఇప్పుడు మీరు ఆయన చెప్పేదేమో భూ వివాదాలు, దానికి ఒకరికి తెలియకుండా ఇంకొకరికి అమ్మడం వల్ల నా మీద కేసు జరిగిందని ఆయన అంటున్నారు. మీరు ఎంతో మంది దగ్గర ఫైనాన్స్ తీసుకొని మోసం చేశాడని మీరు అంటున్నారు. అసలు ప్రజలు ఏది నమ్మాలి? ఇది మేబీ మీ ఇద్దరు పర్సనల్ ఇష్యూని ఇలా ఏమన్నా చేస్తున్నారు అని అనుకోవాలా, లేకపోతే ఇష్యూ నిజంగానే ఏవి నిజాలు తెలిస్తేనే తర్వాత అందరూ కూడా స్టార్స్ కానీ ఎవరైనా కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు? దీని గురించి ఏం? రమేష్ బాబు స్వయాన సంతకాలు చేసి నాకు ఇచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇదే డాక్యుమెంట్లు ప్రూఫ్ అండి. అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా డాక్యుమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించేస్తే అదే అవుతుంది. చివరిగా మీరు కోరుకునే న్యాయం? నాకు న్యాయం కావాలి. నాకు డబ్బులు రాకుండా మంచిది, కానీ వేరే వాళ్ళు పడిపోవద్దు. ఇతనికి ₹1 ఇవ్వకూడదు. నేను అతని గురించి ఎంత చెప్పాలో అంత చెప్పేస్తాను. మీరైనా మోసపోతా అంటే మీ ఇష్టం అని చెప్తాను. మళ్ళీ ఇతను ఫిలిం తీస్తున్నాడంటే ఇంకా అందరు జాగ్రత్త పడాలని చెప్పేస్తాను. ఎందుకంటే అందరు జేబులు ఖాళీ చేయడానికి తయారయ్యాడు అంతే.